రీస్ హవెల్స్ గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన గ్రామంలో బొగ్గు గనిలో చాలా కఠినమైన శ్రమతో ఉన్నటువంటి ఆ పనిలో చేరతాడు. అయితే ఆ బొగ్గు గనిలోని కార్మికులంతా ఈ యొక్క ప్రార్థనా కూటాలకు హాజరవ్వాలని చెప్పి వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకుంటారు. అయితే వాళ్ళు బయలుదేరే ముందు ఆ కూటంలో ఒక యవనస్తురాలు రోమా పత్రిక 8:26-30 వచనాలను చాలా నెమ్మదిగా చదువుతుండగా ఆ వచనములు రీస్ చెవిన పడతాయి. ఏంటంటే అవి వారిని పిలిచెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమపరచెను. ఈ మాటలు అతని చెవుల్లో మారుమోగుతుంటాయి. ఇదేంటి, దేవుడు నన్ను పిలిచాడు కదా, నీతిమంతునిగా తీర్చాడు కదా, మరి మహిమపరచాడా? అసలు ఈ మహిమపరచబడటం అంటే ఏంటి అనే ఈ ప్రశ్న అతన్ని కలవరపెడుతూ ఉంటుంది. అప్పుడు ఈ ఆలోచనలతో ఆయన సతమతమైపోతూ రైల్లో ఆ యొక్క ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు తిరిగి వచ్చిన మీదట ఒక క్రొత్త వ్యక్తిగా ఉంటావు అనే దేవుని స్వరము అతనికి వినపడుతుంది. రీస్ ఆ స్వరంతో విభేదిస్తూ నేను ఇప్పటికే క్రొత్త వ్యక్తిని కదా అంటాడు. కాదు, నీవు క్రొత్త బాలుడవు మాత్రమే అని తిరిగి జవాబు వస్తుంది. ఇదేంటి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ కూటముల్లో ఉన్నటువంటి ఆ దైవజనుడు ఎఫెసీ పత్రిక 2:1-6 వచనాల మీద ప్రసంగం చేస్తూ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే వచనములను వివరిస్తూ నీవు క్రీస్తు యేసునందు బ్రతికి ఉన్నావా, ఆయనతో కూడా పరలోకమందు కూర్చొని ఉన్నావా అనే ప్రశ్నలను సంధిస్తాడు. రీస్ తన హృదయంలో జవాబు చెప్పుకుంటూ నేను క్రీస్తునందు బ్రతికి ఉన్నాను కానీ ఆయనతో కూడా పరలోకంలో కూర్చోవడం నాకు తెలియదే, నేను సిలువ వేయబడిన క్రీస్తును చూశాను కానీ మహిమలో ప్రకాశిస్తున్న క్రీస్తును చూడలేదని తనలో తాను అనుకుంటుండగా మరలా రైల్లో వినిపించిన స్వరం అతనితో నీవు ఆయనతో కూడా అక్కడ కూర్చోవాలనుకుంటున్నావా, నీకక్కడ స్థలం ఉన్నది అంటూ వినిపించింది. ఆ అనుభవమును రీస్ ఇలా వివరించాడు. నేను ఆ సమయంలో ఆయన ఉన్న చోటికి పైగా లేవనెత్తబడ్డాను. మహిమపరచబడ్డం అంటే ఏమిటో అర్థమైంది. పద్మాసులో యోహాను ప్రభువును చూచినట్లుగా పరిశుద్ధుడైన పౌలు యొక్క కన్నులు చెదిరిపోయిన రీతిగా నేను కూడా ప్రభువును చూస్తున్నాను. అది ఊహ ఎంత మాత్రము కాదు. ఆ రాత్రి అంతయు నేను మహిమపరచబడిన నా ప్రభువు సన్నిధిలోనే ఉన్నాను. ఆ సంగతిని ఏ రీతిగా నేను వివరించుటకు సాధ్యపడదు. భూమి మీద మనుష్యులు నాకు చెట్లు నడుచుచున్నట్లుగా కనపడుతున్నారు. మరుసటి రోజు ఆ దైవజనుడు పరిశుద్ధాత్మని గురించి వివరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా మన ప్రభు అయిన యేసుని పోలికే పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తియు తన స్వంత చిత్తమును కలిగిన ఆత్మస్వరూపి అయి ఉన్నాడని, ఒక వ్యక్తిలో ఆయన నివసిస్తూ తన కార్యములను జరిగించాలంటే ఆ వ్యక్తి తన శరీరమును పూర్తిగా ఆయన అధికారమునకు అప్పగించాలని చెబుతుండగా రీస్కు తన పరిశుద్ధాత్మ దేవుని దర్శనమును పొందినట్లు అర్థమైంది. 33 సంవత్సరములు మాత్రమే భూమి మీద నివసించిన యేసు ప్రభువును మనుష్యులు బాగుగా ఎరుగుదురు కానీ గత 2000 సంవత్సరములుగా ఈ భూమి మీదకు పంపబడి ఉన్న పరిశుద్ధాత్మని అంతగా ఎరుగని విషయం రీస్కు అర్థము కాలేదు. పరిశుద్ధాత్మ అంటే కూటములలో ప్రజల మీదకి వచ్చే దేవుని ప్రభావం అనుకున్నాడే గాని యేసు భూమిపై ఎలా జీవించాడో పరిశుద్ధాత్ముడు కూడా ఆ రీతిగానే మానవ దేహములలో నివసిస్తాడని తెలుసుకోలేకపోయాడు. ఆ కూటములలో పరిశుద్ధాత్ముడు రీస్తో సంభాషించాడు. రక్షకుడైన యేసు ఏ రీతిగా శరీరమును కలిగి జీవించాడో నేను కూడా తమను తాము పరిశుద్ధపరచుకున్న విశ్వాసుల శరీరములు అనే ఆలయములలో నివసిస్తాను. నేనొక వ్యక్తిని, నేనే దేవుడను. నేను నా కార్యములను జరిగించినట్లు నీ దేహమును నాకు ఆలయముగా అప్పగించుమని కోరుచున్నాను. పరస్పర విభిన్న చిత్తములు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నివసించుట అసంభవము కనుక దేవుడునైన నేను నీ దేహమును నా ఆలయముగా చేసుకోవాలంటే నీవు పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి. నన్ను నేను నీతో కల్తీ చేసుకోలేను. దీనిని బట్టి ఇప్పుడు రీస్కి ఏమర్థమైంది? తన ప్రాచీన స్వభావం పూర్తిగా సిలువకు కొట్టబడాలని అర్థమైంది. తనకిష్టమైనవన్నీ విడిచిపెట్టాలని అర్థమైంది. దేవునికి సంపూర్తిగా సమర్పించుకోవాలని అర్థమవుతుంది. ఈ విషయంలో కొంతకాలము ఆయనకి ఒక పోరాటం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చివరికి దేవునికి పూర్తిగా సమర్పించుకుంటాడు. సమర్పించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే
ఎప్పుడైతే నేను పూర్తిగా లోబడిన వెంటనే వేరొక ప్రపంచమునకు లేవనెత్తబడ్డాను. అక్కడ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు. నేను ఎన్నడూ వినని సంగతులను పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ యేసును మహిమపరుస్తున్నాడు. అక్కడ దేవుడు నాతో మాట్లాడుతూ తనకు హెబ్రీ 10, 19, 20 వచనముల నుండి తనకు వాగ్దానమును దయచేశాడని తెలియజేశాడు. తన గట్టి భాగ్యమును కలిగించిన యేసు రక్తమునకు కృతజ్ఞతలు చెల్లించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాటి నుండి తనలో నివసిస్తున్నట్లుగా రీస్ కనుగొన్నాడు. రీస్ జీవితం పూర్తిగా మారిపోయింది. సాధారణముగా మితభాషి అయిన రీస్ ఇప్పుడు ధారాళముగా మాట్లాడుతూ అనేకులకు సాక్ష్యమిస్తున్నాడు. అపోస్తలులు నింపబడినట్లుగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్ముని నింపుదలను పొందవలననియు అప్పుడు అపోస్తలుల కార్యములు పునరావృతమౌననియు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇది రీస్ హవెల్స్ గారు యొక్క పరిశుద్ధాత్మ నింపుదలను గురించినటువంటి సాక్ష్యం అన్నమాట.